నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు వార్తల్లోని పేపర్లోను ఒక్కొక్క పేపర్ చూసుకుంటూ పోదాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, తిరుమల కొండకు ఉచిత బస్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఎల్లడి. ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డులు మహిళలకు త్వరలో అందజేస్తాం. ఆధార్ జిరాక్స్కు ఓకే. ఆర్టీసీ ఎండి. మంగళవారం విజయవాడ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు. మనసుంటే సాధ్యమే, పేదరికంపై P4 అస్త్రం. ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి, అది మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం. శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడ్పడాలి. నేటి బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులుగా మారాలి. 15 లక్షల బంగారు కుటుంబాలే టార్గెట్. నేను 250 కుటుంబాలను తీసుకున్నా. ఆదాయము, మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలం. ఆడబిడ్డలు బయటకు వచ్చే ఆర్థిక విప్లవమే, అందుకే ఉచిత బస్సు పథకము. సీఎం. రాష్ట్రానికి రతన్ హారం. 5 నగరాల్లో రతన్ టాటా ఇన్ఫోసిస్ కేంద్రాలకు శ్రీకారం. మంగళగిరిలో ఆవిష్కరణ హబ్. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం సెంటర్లు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా స్థానిక యువత సృజనకు పదును. ఆవిష్కరణల ద్వారా ఆర్థికానికి దన్ను. వచ్చే 5 ఏళ్ళు 1 లక్ష మందికి ఉపాధి. నేడు మంగళగిరిలో హబ్ను ప్రారంభించనున్న చంద్రబాబు. మార్గదర్శిగా పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పలికొండ హేమలత మార్గదర్శిగా మారారు. తన ఊరికి చెందిన అనాథవృద్ధురాలు చెర్ల కనికరమ్మను దత్తత తీసుకొని ఆమెను కన్నతల్లిగా చూసుకుంటున్నారు. హేమలతను ముఖ్యమంత్రి మంగళవారం సన్మానించి అభినందించారు. సునీత దంపతులపై కేసు కొట్టివేత. సిబిఐ అధికారి రామ్ సింగ్కు సుప్రీంకోర్టులో ఊరట. చట్టాన్ని దుర్వినియోగం పరచడానికి కేసు అంటూ ఆగ్రహం. వివేక కేసులో నిందితులకు కస్టోడియల్ విచారణ. బెయిల్ రద్దుపై మీ అభిప్రాయం తెలపండి. తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పండి. సిబిఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి. లోద్రా గుండెపోటు అంటూ పెద్ద డ్రామాలు ఆడారు సిబిఐ. ఆ డ్రామాలకు స్వచ్ఛ చెప్తున్నామన్న ధర్మాసనం. ఇంకా రైల్లో అయినా లగేజ్పై నియంత్రణ. ఇప్పటికున్న నిబంధనలను కఠినతరం చేసేందుకు సిద్ధమైన రైల్వే. ఏపీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులైతే 70 కిలోల దాకా అనుమతి. ఏసీ సెకండ్ క్లాస్కు 50, ఏసీ థర్డ్ క్లాస్ స్లీపర్ పరిమితికి 40 కిలోలు, జనరల్ బోగీలు 35 కిలోలే. ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలోనే అమలు. ఆన్లైన్ బెట్టింగ్ నేరం. కేంద్రం కీలక నిర్ణయం. బిల్లుకు కేబినెట్ ఓకే. నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం. బెట్టింగ్ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు. రియల్ మనీ గేమ్పై ప్రచారం నిషేధం. బిల్లుల్లో పల్లె ప్రతిపాదనలు. సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు. 5 ఏళ్ళు ఆపై శిక్ష పడితే క్రిమినల్ కేసుల్లోనే. రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న షా అనంతరం పార్లమెంటు కమిటీకి. విపక్ష ప్రభుత్వాలు కూల్చే కుట్ర. ఎన్డీఏ ముఖ్యమంత్రులకు ముట్టుకోరు కాంగ్రెస్. ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్ర పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి. రేవంత్ ఖార్గే మంతనాలతో ఆయన పేరు. సుదర్శన్ రెడ్డి ఒప్పించిన రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే కూటమి నేతల ఆమోదం. ఖార్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్. 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాల రద్దు. ట్రంప్ సర్కారు తాజా నిర్ణయం. చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణ. పాలస్తీనాకు మద్దతు తెలిపేందుకు కూడా పలువురిపై ఏటు.
పత్తి దిగుమతిపై సుంకం రద్దు. 2022లో పొడుగు పింజ పత్తిపై వేసిన 11% పన్ను సెప్టెంబర్ 30 వరకు నిలుపుదల. కృష్ణానదికి భారీగా వరద. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదట హెచ్చరిక జారీ. తప్పుడు పోస్టులు. దండెపాలెం బ్యాచ్పై కఠిన చర్యలు. అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రత్యేక చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం. అమరావతి ఎక్కడ మునిగింది? వైసీపీ దుష్ట ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్. శ్రీకాంత్కు పెరోల్పై దర్యాప్తు. దాని వెనుక ఎంతటి స్థాయి అధికారులున్న చర్యలు. ఇలాంటి అసంఘాయక శక్తులకు పెంచిన పోషించిన జగన్ కూటమి ప్రభుత్వంతో వారి ఆటలు సాగవు. అనిత. బలహీనపడిన వాయుగుండం. కుట్రతోనే దుష్టాచారం. జగన్ మీడియాపై చర్యలు తీసుకోండి. తుళ్ళూరి పోలీసులకు రైతులు ఫిర్యాదు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 3 దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ. మనం ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ఇపచ్చాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వెల్లడి. వెంకయ్య నాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకము కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన్ను గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓఏసీ, జగన్, పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పార్లమెంటులో బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ సన్మానిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, జేసీ నడ్డా. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకీకృతంగా ఎన్నుకుందాం. అధికార విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపు. నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయండి. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్టాలు చేసే రాజకీయ వ్యూహం. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లు. ఆత్మవిశ్వాసం విశ్వమంతా. అందాల పోటీలంటే సాధ్యమే సౌందర్య ప్రదర్శన కాదు, అడుగడుగునా ప్రతిఫలించే ఆత్మవిశ్వాసంగా మహిళా సాధికారత, సామాజిక సేవా దిశగా సాగే అడుగులంటుంది రాజస్థానీ సుందరి విశ్వకర్మ. ఈ ఏడాదికి మిస్ యూనివర్స్ ఇండియా నిలిచిన ఆమెపై పూర్తి కథనం. 6,000 మంది విద్యార్థుల వీసాల రద్దు. నిబంధనల ఉల్లంఘనతో అమెరికా నిర్ణయం. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. 40 అంతస్తుల భవనమెత్తు రాకెట్ను నిర్మిస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలో అద్భుత ప్రగతిని సాధించాం. ఓయూ స్వాతంత్రోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్. భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగుయుతో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్య. మనం శత్రువులను కాదు భాగస్వాములు అన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి జీజింగ్ అంగీకారం. త్వరలో నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణ. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో తమ 8 ఎకరాల వరి పొలంలో ఇసుక ఏట వేయడంతో దిశలుగా కూర్చున్న మహిళా రైతు రాజేశ్వరి తీరని నష్టం మిగిలిచింది. చెరువులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు. ఏటూరు నాగాలంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. బలహీనపడిన వాయుగుండం. డిమాండ్ల సాధనకు ఉద్యమం. సెప్టెంబర్ 8 నుంచి జిల్లాలో బస్సు యాత్ర. అక్టోబర్ 12 చెలో హైదరాబాద్ ఉద్యోగుల ఐకాస భేటీలో నిర్ణయం. చెదిరిన మనసులకు సొంతనేది. బీమా ఉన్న ధీమా కరువు. అత్యధిక కేసుల్లో నగదురహిత చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీలు మొండి చెయ్యి. రిమెన్స్మెంట్లోనూ తీవ్ర జాప్యం. అందుకే నోచుకొని
IRDA నిబంధనలు. దేశంలో 20% మందిలో ఇదొక మానసిక రుగ్మత. ఇంకా చూస్తే ఈనాడు దాంట్లో మెయిన్గా బడ్జెట్ లేకుండానే బరాసాయంలో పన్నులకు అనుమతులు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో బట్టి విక్రమార్క. వానాకాలం పంటలకు సమృద్ధిగా సాగునీరు. దెబ్బతిన్న చెరువులు కాలువలకు 355 కోట్లు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేటి నుంచి CPI 4వ రాష్ట్ర మహాసభలు. బడ్జెట్ కేటాయింపు లేకుండానే బరాసాయంలో అనుమతులు ఇవ్వడంతో నిధుల కొరతతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సచివాలయంలో మంగళవారం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. వరద బాధితులకు సహాయం అందిస్తాం జూపల్లి. వరద బాధితులకు చట్టాలకు లోబడి సహాయం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. వరద నష్టం వివరాలను మంత్రి జూపల్లికి వివరిస్తున్న కలెక్టర్ అభిలాష్. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. నమస్కారం అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్లోని వార్తలను చూసుకుంటే మెయిన్గా బలపడుతున్న బంధం, పరస్పర సహకారం, అభివృద్ధి లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలి. భారత్ చైనా నిర్ణయం. నెహ్రూ వల్ల 2 సార్లు దేశ విభజన. సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో నెహ్రూ రాజీ పడారని ప్రధాని మోడీ ఆరోపించారు. వేలాది విద్యార్థి వీసాల రద్దు. తన చట్టాలను ఉల్లంఘించినందుకు 6,000 మంది విదేశీ విద్యార్థులకు వీసాలు రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆన్లైన్ బెట్టింగ్పై ఉక్కుపాదం. ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్ఫామ్లపై కేంద్రం అతి త్వరలో నిషేధం విధించనున్నది. ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంతి న్యాయమూర్తి. విపక్షాల పార్టీల ఏకీర్ఘవ నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ ఖార్గే. నేడు నామినేషన్ దాఖలు. 9వ ఎన్నికలు. పింఛన్లు కాక వికలం. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి వేరువేత. ఏడాదిలో 4.5 లక్షల పింఛన్లు అవుట్. 2024 ఎన్నికలకు ముందు నాటికి పింఛన్లు 66,34,000. 2025 ఆగస్టులో వచ్చిన పింఛన్లు కేవలం 62,19,000. పండుటాకులకు దిక్కుతోచక దురవస్థ. దివ్యాంగులను దయతల్చిన సర్కార్. ఎడాపెడా కత్తెర. వైకల్య శాతం కుదింపు. సెప్టెంబర్ 1 నుంచి నిలిపేస్తున్నట్లు ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు. 10 ఏళ్లుగా తీసుకుంటున్న వారు అనర్హులంటూ తాకీదులు. కర్నూలు జిల్లా మధ్యకెరలోని MDO కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగులు. DA PRC బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూషనల్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశము. 40 అంతస్తులంతా జాంబో రాకెట్. 75 టన్నుల పేలోడ్ మోసుకెళ్లగల సామర్థ్యం. భారీ ర్యాకెట్ను రూపొందిస్తామన్న ఇప్రో చైర్మన్ నారాయణన్. పింఛన్ ఆగింది, ప్రాణం పోయింది. కృష్ణా జిల్లా పెద్దపూడికి చెందిన మేడం లక్ష్మి 53 ఒంటరి మహిళ. పింఛన్ పొందేది కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఈమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛన్ వస్తుంది. నదుల్లో వరద పరవళ్ళు. ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ఆదాయం లేకుంటే చేయగలిగింది ఏమీ లేదు. P4 సమావేశంలో సీఎం చంద్రబాబు. ధనికులు స్వచ్ఛందంగా P4లో భాగస్వాములు కావాలి. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని అమలు. పోటెత్తి ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి, వంశధార, నాగవల్లి.
ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7.63 లక్షల క్యూసిక్ల విడుదల. సచివాలయం శాఖను రద్దు చేయండి. ఇది ఉద్యోగుల సప్లై కంపెనీగా తయారైంది. సచివాలయం ఉద్యోగులను వాళ్ళ మాతృశాఖలో విలీనం చేయాలి. గ్రామం వార్డు సచివాలయం ఉద్యోగుల ఐక్యవేదిక. ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే. చంద్రబాబుకు అనుకూలంగా తోక ఆడించడం ఆ పత్రిక నైజం. కాగ్ నివేదికలో లేని గణాంకాలను పల్లెవేస్తూ బాబుకు బాకా. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు. జీఎస్టీ రాబడి అంచనా 57,477 కోట్లు. 4 నెలల్లో వసూళ్లు 16,754 కోట్లు. ఈ ఏడాది అంచనాలు తొలి 4 నెలల్లో 29.15% వసూళ్లు నమోదు. 61% వసూళ్లంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు. ఇదిగో కాగ్ నివేదిక. ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే. చంద్రబాబుకు అనుకూలంగా తోక ఆడించడం ఆ పత్రిక నైజం. జీఎస్టీ వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు. జీఎస్టీ రాబడి అంచనా 57,477 కోట్లు. 4 నెలల్లో వసూళ్లు 16,754 కోట్లే. కాలమని వేధింపులతో మహిళ ఆత్మహత్య. కాలమని వ్యాపారుల అధిక వడ్డీలు చెల్లించాలంటూ లైంగిక వేధించడంతో ఓ మహిళ ఎలకల ముందు తాగి ఆత్మహత్య చేసుకునింది. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ చూసుకుంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఎంపిక చేసిన ఇండియా కూటమి. స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. దక్షిణాదిగా మారిన పోరు. సెప్టెంబర్ 9న ఎన్నిక, అదే రోజు ఫలితం. ఆంధ్రలో కూలవరం చూడలేని కేంద్రం. జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నేటికి పూర్తి కాలేదు, కానీ నిత్యం కూలుతూ కుంగుతూ ఉన్నది. ప్రాజెక్టు కాపర్ డ్యాం 2 రోజుల క్రితం మూడోసారి 8 అడుగుల లోతుకు కుంగింది. కేంద్ర సంస్థల డిజైన్లతో పరవేశంలో నిర్మాణం సాగిస్తున్న పోలవరం 2022 ఆగస్టులోనూ ఇలాగే కుప్పకూలింది. మరోసారి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇంత జరుగుతున్నా నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దేవరకర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 120 కోట్ల పైగా వెచ్చించింది. 27 చెక్ డ్యాములు నిర్మించారు. ఇంతవరకు వచ్చినా అది నేటికి చెక్కు చెదరలేదు. కానీ అదే నియోజకవర్గంలో అడ్డాకుల మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాగు నిర్మించిన చెక్ డ్యాం 2 నెలలకే కొట్టకపోయింది. మేడిగడ్డ వాడాల్సిందే. తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం. రేపటి కోసం రిపేర్ చేయాలి. రేవంత్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు పరాయిదని, దాన్ని ప్రపంచ దృష్టి ఆకర్షించడం, రాష్ట్రం విలువైన సంపదను పడాప పెడుతున్నారు. కేసీఆర్ కోపంతో రైతులను ఇబ్బంది పెడుతున్నారా? ఈ తీరు భస్మాసుర అస్తమయ్యే ప్రమాదం. ఆర్థిక విశ్లేషకుడు మోహన్ గురుస్వామి. కమిటీకి పేర్లు పంపుతారా లేదా? బనకచర్లపై తెలంగాణకు కేంద్రం లేక. మరో 2 రైతుల ఆత్మహత్య. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 537. యూరియా కొరత రాష్ట్రాన్ని వణికిస్తుంది. రైతులను రోడ్డు పాలు చేస్తున్నది. వానలోనూ రైతులు బస్తా యూరియా కోసం పడిగాల్పులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం వద్ద మంగళవారం ఎరువుల కోసం బాధ తీరిన వందలాది మంది రైతులు. యూరియా కొరతపై ఆందోళన పట్టిన రైతాంగానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది.
మంగళవారం సిద్దిపేట జిల్లా అగ్గవరపేట భూపాల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులను పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. గంటపాట రాస్తారోక చేశారు. రాజన్న దర్శనం కోసం మనవుడు హిమాన్స్తో కలిసి మంగళవారం ఏములవాడకు వచ్చిన కేసీఆర్ సతీమణి శోభమ్మతో మాట్లాడుతున్న మహిళలు, భక్తులు. మా సారు మళ్ళీ రావాలే, 2 ఏళ్ళు మంచిగా చూసుకోండి. కేసీఆర్ సతీమణి శోభమ్మతో జనం. ఏములవాడ గుడి వద్ద సందోహం. సర్కారు ఉద్యోగులపై సమరశంకరం. 42 రోజుల పాటు ఉద్యోగులు ఉద్యమ బాట. 1న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినం. 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర. జిల్లాలో ఉద్యోగుల చైతన్యం సదస్సులు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్. రేవంత్ సర్కారు వైరంగం. కరెంటు తీగలను సరిచేయలేక కేబుల్ కట్. ఈ నగరానికి ఏమైంది? బట్టి ఆదేశాలతో రెచ్చిపోయిన కరెంటులు. ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ కేబుల్ కత్తిరింపు. నగరంలో నిలిచిన ఇంటర్నెట్ డిష్ సేవలు. కనెక్షన్ల కత్తిరింపులపై లక్షన్నరకు పైగా ఫిర్యాదులు అందినట్లు ఇంటర్నెట్ ప్రొడక్ట్స్ వెల్లడి. నష్టం అంచనా వేయలేము. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు మెయిన్గా రాజన్న సిరిసిల్ల ఏములవాడ పట్టణంలో రాజన్న ఆలయంలో కోడిముక్కు తీర్చుకుంటున్న కేసీఆర్ సతీమణి శోభ, మనవడు హిమాన్షు. కాటేస్తున్న కరెంటు తీగలు. వారం రోజుల్లో వేరువేరు చోట్ల విద్యుత్ షాక్తో 11 మంది మృతి. అంతటా కరెంటు తీగలు తగిలే షాకు. రేవంత్ సర్కార్ వైరంగం. 50 ఏళ్లు గడిచినా పరిహారం ఇవ్వరా? ఆలయ భూసేకరణపై హైకోర్టు ఆగ్రహం. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలైన వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.